ఐం మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీకుర్తాళ మహాపీఠాధ్యక్షం సింహాసనస్థితం యతికుల శ్రీపతిం వందే సిద్ధేశ్వర గురుం పరం. యతీశ్వరుల పాదపద్మములకు నమస్కరించి, ఇవాళ ఇది కొప్పరపు సీతారామ ప్రసాద్ కవీశ్వరుల యొక్క శత జయంతి మహోత్సవం. మాశర్మ గారి యొక్క పట్టుదల, అద్భుతమైన ఈ కార్యక్రమం స్వామివారి సన్నిధానంలో ఇది రూపము దిద్దుకున్నది. కులపతి గారు అంటే నా చిన్న వయస్సులో మేమందరం చాలా ఆకర్షణగా చూసేవాళ్ళం. ఇంత పొడవైన మనిషి, చాలా చక్కని స్వరస్వరూపం, అద్భుతమైన కంఠస్వరం, అలా అలవోకగా పద్యాలు, భువన విజయాలు వారు చేస్తున్న రోజులు అవన్నీ, అది కవికులపతిత్వము, ఇప్పుడు యతికులపతిత్వము చూస్తున్నాం. వారు 60 సంవత్సరాలు అంటే ఇప్పటికి 28 సంవత్సరాల క్రితం వారి శిష్య బృందం అంతా కూడా మహాద్భుతంగా, వారికి అప్పుడు ఇప్పుడు ఇంకా చాలా పెరిగారు. శిష్యగణం ఎప్పుడు ఎక్కువే వారికి. వాళ్ళ శిష్యులందరూ వారికి ఒక పెద్ద ఉత్సవం చేస్తున్నారు. 60 సంవత్సరాలు వారు రిటైర్ అయిన సందర్భంగా చాలా పెద్ద ఉత్సవం గుంటూరులో చేస్తున్నారు. రమ్మని నన్ను పిలిచారు. వారి మాట ఆదేశము నాకు. సరే, ఆ మూల దేశం నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చాను నేను. చాలా కాలము అక్కడ అందరూ చెప్పేవాళ్ళు, మీరు చెప్పిన 2 పాదములు వారి సత్కారము ఎక్కడ జరిగినా ఇవే అందరూ చెప్పేవాళ్ళు అండి. జయం 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 మీకు కులపతి, అధునా నవ్యాంధ్రదేశ కవి సైనిక దళపతి అని చెప్పాను. అయితే వారు యతీశ్వరత్వం స్వీకరించాక ఒకసారి భాగ్యనగరానికి వచ్చారు. వారు త్యాగరాజగాన సభలో సభ జరుగుతూ ఉన్నది. ఆ వేళ నేను కూడా వక్తను. వారు ఆశీర్వదించడానికి ఆ సభకు వచ్చారు. అప్పుడు కులపతి, దళపతి అనటానికి లేదు. జయం 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 మీకు యతిపతి, అధునా అధునా బహుళాంధ్రదేశ. ఆంధ్రము బహుళమైనది, 2గా అయినది. అటు తెలంగాణము, ఇటు ఆంధ్రము. అందువల్ల అటునా అధునా బహుళాంధ్రదేశ శృతి వైదిక యతిపతి అని నమస్కారం చేశాను. వారికి నా యందు చాలా అమితమైన వాత్సల్యము, వారి యందు నాకు అమేయమైనటువంటి గురుభావన. వారు తిరుపతి వెంకట కవుల తర్వాత అటు కొప్పరపు కవులను, తిరుపతి కవులను, 2 లక్షణాలను పుణికి పుచ్చుకున్న వాడివయ్యా నువ్వు అని ఆశీర్వదించారు. అంత వాత్సల్యం వారికి. అది నేను నిజం అనుకోను, కానీ వారి వాత్సల్యం. ఒక్కోసారి మహాత్ములు మాట్లాడితే అప్పుడప్పుడు మన అదృష్టవశాత్తు నిజము కావచ్చు, అందువల్ల అవుతుందేమో అని ఆశ. అట్లా అటువంటి ఈ సందర్భంలో సీతారామ ప్రసాద కవీంద్రుల ఈ శత వసంతోత్సవం, శతవర్షోత్సవం ఇక్కడ జరగటం చాలా విశేషము. ఒకటే ఒక్క కవితాత్మకమైన మాట. ఇంతసేపు అవధానం చూసాము మనం. పాలడుగు శ్రీచరణ్ గారు అద్భుతంగా అవధానం చేశారు. నాకు పాలడుగు శ్రీచరణ్ అన్న పేరులో నాకు ఇప్పుడు అనిపిస్తోంది, పాలలో తెలుగు అడుగుగా పరిమళించే. పాలలో అడుగు అంటే తెలుగు, పాలలో తెలుగు అడుగుగా పరిమళించే శ్రీల సంస్కృత చరణమై శ్రీలు పంచే. శ్రీ చరణం, చరణం అంటే అక్కడ కూడా అడిగే ఉంది. అది సంస్కృతము, ఇది తెలుగు. అమ్మవారి అనుగ్రహముతోనే 2 భాషలలో నీవు అమేయమైన ప్రతిభా సంపన్నుడివై అవధానాలు చేస్తావు అనే ఒక అనుజ్ఞ, అనుగ్రహముతోనే
తల్లిదండ్రులు ఈ పేరు శ్రీచరణ్ అని ఆయనకి ఎలా పెట్టారో పాలడుగు ఇంటి పేరు ఎలాగో ఉన్నది. అందువల్ల అటువంటి మహాద్భుతమైనటువంటి అవధాని ఆయన అలవోకగా, హేళగా, లీలగా, కేళిగా పాలడుగున కలసమిట్టు పట్టిన ఎట్లై, పాలడుగున అమృత కలసి పట్టిన ఎట్లై, పాల సముద్రంలో చిలికి అమృత కలశాన్ని తీసినట్లుగా భారాక్షుని చూపుల వలె పాలడుగు అవధాన కేళి, అవధాన కేళి పరిమళమయ్యన్. ఆయన అవధానము అంత అనవోకగా సాగి అత్యద్భుతంగా చేశారు. ఆయనకు ఆశీర్వచనము, కవిత్వము నా జీవలక్షణం. నేను అవధానంలోకి అమ్మవారి అనుగ్రహం, కవిత్వమైనా అవధానమైనా ఏదైనా పెద్దల ఎందరినో మహాత్ములను చూసి, పురపతి గారి లాంటి వాటిని అందరినీ ఉపాసనగా చూసి నేను ఇక్కడే చదువుకున్నాను. ఇవాళ అధ్యక్షుడు చాలా, ఆయన ఎంత విద్వాంసుడు అంటే ముఖం ప్రసన్నం విమలాచ దృష్టి. ఎప్పుడు ఆయన టీవీలో కనపడ్డా నిజంగా చాలా పరమ రమణీయంగా చూస్తుంటాను నేనైతే. మన విభీషణ శర్మ గారు ఆయన పితృ అనుగ్రహంతో అంత అద్భుతంగా సంస్కృతాంధ్రాలు అభ్యసించి చదవడమే కాదు, చదవడం మాత్రము చాలదు ఏ వ్యక్తికైనా, దాన్ని వ్యక్తీకరించే పద్ధతి. ఆయన ప్రసన్నమైన ముఖముతో ఒక గంగా ప్రవాహం అలా మెల్లగా ప్రవహిస్తూ ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటాడు. ఇవాళ అధ్యక్షుడు అంటే చాలా సంతోషించా. మా శర్మ ఎంత ఉచితజ్ఞుడై ఈ పని చేశారు అనిపించింది నాకు. ఇవాళ సభ అంతా అట్లే. ఆయన మా శర్మ గారి ఉచితజ్ఞతకు, సమయజ్ఞతకు చాలా నికషోపలం ఈనాటి సభ. ఇది పరమ యోగేంద్రుని సన్నిధిలో ఇది చెయ్యటం, దానికి పరాకాష్ఠా స్థితి. అన్ని విధాలా సర్వోత్తమం ఈ సభ. నేను రాసుకున్నాను నా కవిత్వం అని. ఒక మాట చెప్పి నేను ప్రకృతంలోకి వస్తాను. నా కవిత్వం విపుల విశ్వంభరాభారం, వేయి పడగల మోసి మురిసిన మహాసాహసి సహస్రానన ఫణిఫణామయ శిరకంపం. నా కవిత్వం పాతాళపు ఆది కూర్మము మూపు వంచిన అధక్కుహరపు మూల పీఠం. నా కవిత్వం అష్ట దిగ్గజపాలి విసిరిన ఇష్ట శృంగారండలీలం. నా కవిత్వం పాతాళపు మూలనాళం, పైన ఊర్ధ్వం పై ప్రవాళం. పాతాళపు మూలనాళం, పైన ఊర్ధ్వముపై ప్రవాళం. చతుర్దశ భువన ప్రగోళం, చతుర్దశ భువన ప్రగోళం. దళములనుగా పరిమళించిన బ్రహ్మకమలం. నా కవిత్వం. అలా కవిత్వం గురించి రాసుకొని ఇవాళ ఇది ఈ సభ పరమ రమణీయమైనది. దీని గురించి 4 మాటలు చెప్పి నేను విరామం తీసుకుంటాను. అతిలోకంబు అవధాన సక్కలకు, అతిలోకం అవధాన సక్కలకు ఉద్యద్దీప్తి కల్పించు. అతిలోకం అవధాన సక్కలకు ఉద్యద్దీప్తి కల్పించు అద్భుత ధీమాన్యులు కొప్రపుంకవుల కొప్పుంకొల్చు మాణిక్యమై. ఆ
కొప్పును సేవిస్తూ ఉన్నటువంటి మాణిక్యము ప్రసాదరాయ కవి గారు. అవధానంబు అవధానంబు అఖిల్ అవధానంబను సక్కలకు అవధానం వతిలోక సక్కలకు ఉద్యక్తీర్తి కల్పించు అద్భుత ధీమాన్యులు కుప్రభుం కబుల కొప్పుంచు మాణిక్యమై కృతిమూర్ధన్యులు విశ్వనాథ మొదలవు కృతిమూర్ధన్యులు విశ్వనాథ మొదలవు శ్రీకీర్తి సారస్వతుల్ శ్రీకీర్తి సారస్వతుల్ శతధామెచ్చి కవుంగలించి శతధామెచ్చి కవుంగలించి ఒక ఘట్టం చదివాను నేను. శర్మగారు ఇందాక పంపించారు. విశ్వనాథ వారు ఒక పెళ్లిలో ఆశువుగా పద్యాలు చెబితే చెప్పడానికి అక్కడ ఆశీర్వదించడానికి విశ్వనాథ వారు వచ్చారు, సీతారామ ప్రసాద కవి గారు వచ్చారు. వస్తే ఆయన పెద్దవాడు కదా, రాశారు, అక్షర దోషాలు ఎక్కడో ఉన్నాయి, నాయన ఇవి నీవు చదువు, నేను చదవలేను అన్నారట. వీరు చదివారట. అక్కడక్కడ వ్రాతలో ఉన్న దోషాలను సమన్వయించి అత్యాశువుగా వారు చదివేశారట. చదివి మళ్ళీ ఆశువుగా వీరు ఆశీర్వచనం చేశారు. వీరికి రాత అవసరం లేదు. అట్లా శతధామిచ్చి కవుంగలించి ప్రతిభా సంస్కారమున్మెచ్చ ప్రతిభా సంపన్నతన్మెచ్చ సంతత వంశాఢ్యపు కీర్తిమండనుడు సీతారామ తవ్యగ్రణీ శతవాసంత మహోత్సవం విధియే శతవాసంత మహోత్సవం విధియే శశ్వత్ దీప్తి సాధించుతన్. ఇటువంటి ఈ స్థితి మహాద్భుతంగా ఈనాటి ఈ సభ ఏవీయమానముగా అగుగాక. మతిమంతుండై తాతలం కొలుచు ధీమాన్యుండు మా శర్మను చూస్తే ఎవరికైనా ఇట్లాంటి మనవడు ఉండాలి అని అనిపిస్తుంది. మతిమంతుండై తాతలం కొలుచు ధీమాన్యుండు మా శర్మ సంస్కృత విద్వత్ కవిలోకవన్యుడకు సంస్కృత విద్వత్ కవిలోకవన్యుడకు శ్రీ సిద్ధేశ్వరానంద భారతి యోగేంద్రుని సన్నిధానమున రమ్యశ్రీలు వర్షింప సంగతితో శ్రీచరణావధానమును కల్పించే సంగతితో శ్రీచరణావధానమును కల్పించే సన్నుతుడై నిల్చిన ధూళిపాన మణిమన్నూత్రార్థ సంచాలక వ్రత వాక్యార్థ వరిష్ఠత నిలువ వ్రత వాక్యార్థ వరిష్ఠుడై నిలువగా వంద్య ప్రభామూర్తి వితతాధ్యక్ష విభీషణ ప్రతిభతో విద్యా వికాసంబుగా కృతి ఏల్చూరి వివేకి రాన్ మురళియై కృతి ఏల్చూరి
మురళియై శ్రీమించి వెల్గొంద శ్రీమించి వెల్గొంద శ్రీమించి వెల్గొందగా మతిమచ్చేషము శైలమింద్రమనగా మతిమచ్చేషము శైలము ఇంద్రమనగా మాన్య ప్రకాశంబుగా మాన్య ప్రకాశంబుగా అతి ధన్యాత్ములు పృచ్ఛకులు నిలువగా ఆనందమే పారగా ఆనందమే పారగా ఆనందమే పార శంభు తుషారాద్రి శంభు తుషారాచల శంభు తుషారాచల గౌరికా శిఖరి శంభు తుషారాచల గౌరికా శిఖరి మాఖ్యాతిథిత్వంబుగాన్ శంభు తుషారాచల గౌరికా శిఖరి మా ముఖ్యత్వమే పార తిరుపతిలో 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 నిల్చు మహాధిదైవతము పద్మావత్ మహాధిదైవతము తాం పద్మావతీయుక్తుడై అతిలోకంబకు ఈ సభన్ నిలుపతన్ అతిలోకంబకు సకృతి నిలుపుతన్ అతిలోకంబకు సకృతి నిలుపరా ఆచంద్ర తారార్కమై ఇటువంటి మహాసభ మాశర్మ గారు చాలా ఇంతమందిని ఇట్లాంటి వాళ్ళందరినీ ఒక చోట కూర్చోబెట్టడము మాకు యతీశ్వర సందర్శనము మామూలు యతీశ్వరులు కాదు వారు సారస్వత శిఖరాధిరోహణము చేసినటువంటి ఒక మహనీయుడు అటువంటి వారి యొక్క భవ్య దివ్య దర్శనము ఇవాళ మా అందరికీ కలిగించి ఆయన అన్నాడు ఇక్కడ చాలా తక్కువ మంది ఉంటారు గురువు గారు అన్నారు అసలు ఇది ఇంత వైదికమైనటువంటి అక్కడ ఆ హోమ ధూమము వస్తూ ఉంది ఒకవైపు అలా అటువంటి ఆ ధూమము వస్తూ ఉండగా అక్కడ గంటలు వినపడుతూ ఉండగా శ్వేత వారాహి దేవి అలా కొలువై ఉండగా ఇటువంటి చోటు దర్శనము కావడం అన్నది ఎన్ని జన్మల తపఃపుణ్యము ఇది అందువల్ల ఇటువంటి చోట్లు అరుదుగా దొరుకుతాయి ఈ యాచయే శ్రోత్రియస్య అన్నం అన్నాడు వాడు వైశ్వదేవము బ్రహ్మయజ్ఞము చేసేటువంటి మహానుభావుడి ఇంటిలో అడిగి ఆయన కాదు పో అన్నా సరే అడిగి అక్కడ అన్నము తినాలిరా అటువంటి వైదిక శ్రద్ధ కలిగిన మహాత్ముని ఇంటిలో అన్నాడు ఇది అటువంటి అన్నం అటువంటి షట్రసోపేతమైన భోజనము ఈనాడు మనం అందరం ఇక్కడ చేస్తున్నది ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి ఈ మొత్తం ఈ సభకు అంతటికీ కూడా ఏమి చెబితే సరిపోతుంది ఏమి చెప్పినా సరిపోదు అందువల్ల ఏమీ చెప్పకుండా ఒక నమస్కారంతో నేను నా ప్రసంగమును ఉపసంహరిస్తున్నాను. జై